వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు IVF ట్రీట్మెంట్ పై 40 to 50% రాయితీ. చిత్తూరు జిల్లా గుడిపల్లె మండలం మల్లప్పకొండ పైన 4 రోజుల క్రితం ఓ మహిళ భర్తను చంపిన కేసులో పోలీసులు 6 నిందితులను అరెస్టు చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారనే నెపంతోనే ప్రియుడు గంగాధరతో కలిసి భర్త రమేష్ను హాసిని చంపినట్లుగా డీఎస్పీ పార్థసారథి వెల్లడించారు. ఈ హత్యలో గంగాధరకు సహకరించిన మరో 4 అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ హత్య కేసులో మరో 2 పాత్ర ఉన్నట్లు అనుమానం రావడంతో వారి కోసం గాలింపు చేపట్టినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న పవన్ అనే నిందితుడిపైన ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్పారు. తమిళనాడులోని సూలగిరి పరిధి దేవసానపల్లెకు చెందిన రమేష్ హూసూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ బాధ్యత గల భర్తగా జీవనం సాగిస్తున్నాడు. అతనికి 2 ఏళ్ల కిందట కుప్పం నియోజకవర్గం బోయనపల్లెకు చెందిన హాసినితో వివాహమైంది. ఇదిలా ఉంటే హాసినికి సొంతూరుకి చెందినటువంటి గంగాధర్తో స్కూల్ రోజుల నుంచే పరిచయం కూడా ఉంది. అది ప్రేమగా మారింది. అయితే తల్లిదండ్రులు చిన్న వయసులోనే రమేష్తో పెళ్లి చేశారు. పెళ్ళయ్యే నాటికి ఆమె వయసు 18 ఏళ్ళు లేదా అంతకంటే తక్కువే. ప్రసవం కోసం వచ్చిన హాసిని ఏడాది పాటు పుట్టింట్లోనే ఉండిపోయింది. ఈ సమయంలో గంగాధర్తో వివాహేతర సంబంధం కొనసాగింది. ఈ క్రమంలో భర్త రమేష్ అడ్డు తొలగించుకోవడానికి ప్రియునితో కలిసి ప్లాన్ వేసింది. ఇందుకోసం గంగాధర్ తన స్నేహితుల సహకారం కూడా తీసుకున్నాడు. ప్లాన్లో భాగంగా భర్త రమేష్ను వెంట తీసుకుని బిడ్డతో సహా ఈ నెల 13న పుట్టినూరు బోయినపల్లికి వచ్చింది. 14న మొక్కు ఉందని నమ్మించి భర్త బిడ్డతో ద్విచక్ర వాహనంపై మల్లప్పకొండకు బయలుదేరింది. 3వ ఘాటు వద్ద వాహనాన్ని ఆపించింది. అంతకుముందే మొబైల్ ద్వారా ప్రియుడు గంగాధర్కు లైవ్ లొకేషన్ షేర్ చేసింది. అప్పటికే మాటు వేసి ఉన్నటువంటి నిందితులు రమేష్ను అడవిలోకి లాక్కు వెళ్లి తాడుతో కాళ్ళు చేతులు కట్టేసి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. భర్త హత్యకు ప్రియుడు గంగాధర్తో కలిసి హాసిని పకడ్బందీగా ప్లాన్ వేసిన చివరకు నిందితులు సీసీటీవీ ఫుటేజ్ వల్ల దొరికిపోయారు. ఈ కేసులో A1గా ఆర్ గంగాధర్, A2గా హాసిని, A3గా పవన్, A6గా వైశేఖర్, A7గా సంతోష్, A8గా సురేంద్రలను గుర్తించారు. వీరిని శాంతిపురం మండలము వీవరామపురం సమీపంలోని పాలారు బ్రిడ్జి వద్ద అటవీ ప్రాంతంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో 2 నిందితులు శాంసన్, శివలు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఈ కేసులో పోలీసులకు లభించిన సీసీటీవీ ఫుటేజ్ హత్య వెనకాల గల గుట్టు విప్పింది. బిడ్డను చేతపట్టుకొని ఓ మహిళ 2 పురుషులతో ద్విచక్ర వాహనంపై వెళ్తూ కనిపించిన దృశ్యాన్ని పోలీసులు గుర్తించారు. అంతకుముందు అదే ద్విచక్ర వాహనంపై ఆమె అదే మార్గంలో బిడ్డతో కలిసి భర్త రమేష్తో ప్రయాణిస్తున్న ఫుటేజ్ కూడా లభించింది. ఈ క్రమంలోనే పోలీసులు అనుమానించారు. వివాహేతర సంబంధమనే కోణంలో దర్యాప్తు తీవ్రతరం చేశారు. కేసును పోలీసులు ఛేదించగలిగారు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలోని గుడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గల మల్లప్పకొండ అనే ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఈ మర్డర్ను ఛేదించడానికి 4 బృందాలను పెట్టి 4 ఎస్ఐస్ గుడిపల్లి, రాళ్ళవదుగురు, రామకుప్పం అండ్ కుప్పం ఎస్ఐస్ ద్వారా టీమ్స్ని ఏర్పాటు చేసి ఆ మర్డర్ కేసును ఛేదించడం జరిగింది. ఈ సందర్భంగా మా ఇన్వెస్టిగేషన్లో తెలిసిన విషయంలో ఈ మర్డర్ అన్న వ్యక్తి పేరు రమేష్ అని. ఇతడు తమిళనాడుకు చెందిన కృష్ణగిరి జిల్లాకు చెందిన వ్యక్తి. 2024లో బోయనపల్లి మన రాళ్ళబదుగురు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గల బోయనపల్లిలో చెందిన హాసిని అని అమ్మాయితో వివాహమైంది 2024లో. వీళ్ళకి ఒక సంవత్సరం సుమారు వయసు గల ఆడబిడ్డ ఉంది. ఈ పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళ సంసారం సజావుగా జరిగింది. ఈ అమ్మాయి కృష్ణగిరిలో సంసారం చేసేది భర్తతో పాటు. కానీ గతంలో ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందని, ఆ అబ్బాయితోటి అలాగే సంబంధం అనేది కంటిన్యూ చేస్తూ ఉంది. వివాహ బంధంలో కూడా ఇలాగ చేస్తూ ఒకనొక సందర్భంలో ఈ అక్రమ సంబంధం బయటపడడంతో భర్త మందలించడంతో అతను ఎలాగైనా అడ్డు తొలగించాలనే పథకం ప్రకారంగా ఈ హాసిని యొక్క ప్రియుడు గంగాధర్ అని, ఇతడు కూడా అదే గ్రామంలో కాసి, ఇతడు ఎలాగైనా సరే వారిద్దరు ఒకటి కావాలి, భర్తని అక్కడి నుంచి ఎరాడికేట్ చేయాలనే ఉద్దేశంతో తన స్నేహితులతో మాట్లాడుకుని ఒక 6 మందిని గ్యాదర్ చేసుకున్నారు.